7 సంవత్సరాల తర్వాత నాకు రాబోయే ఒక అవసరం విషయంలో, మీరు నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం, 7 ఏళ్ల తర్వాత నాకు ఒక విషయంలో ఒక అవసరం రాబోతుంది. 7 ఏళ్ల తర్వాత, 7 ఏళ్లకు ముందే దానికి పరిష్కారం ఒక దగ్గర రెడీ చేసి పెట్టాడు దేవుడు. ఏడేళ్లకు ముందే దానికి పరిష్కారం రెడీ చేసి పెట్టాడండి. 7 ఏళ్ల తర్వాత ఆ సమస్య వచ్చినప్పుడు దేవుని ముందు మోకాళ్ళలోని దేవుని అడిగినప్పుడు, ఫలానా రోజున ఫలానా దగ్గర నేను ఒక విషయం చేశాను గుర్తుందా, అక్కడికి నేను నడిపించాను, అక్కడికి పో. నువ్వు ఈరోజు అడుగుతుంది ఆనాడే సిద్ధపరిచాను పో అంటే వెళ్తే దొరికింది అక్కడ. అంటే ఎంత బాధ్యతగా నా విషయంలో ఉన్నాడో చూడు నా తండ్రి. ఆయనకి ఏమిచ్చి నేను రుణం తీర్చాలి? ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరం ఏ నెల ఏది నాకు అవసరమైద్దో దాన్ని ముందుగానే మొత్తం రెడీ చేసి పెట్టేస్తాడు. ఎప్పుడో అడుగుతాను, ఓకే చెప్పావుగా ఇక పో, నువ్వు నీ పన్ను చూసుకోపో, నేను చూస్తాను. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు మరచిపోగా మంచి నాయన, అవసరాన్ని తీర్చమనే. ప్రభా, ఈ చిన్న బజార్లో ఇన్ని వేల మంది ఎలా వస్తారు ప్రభా? ఇది కష్టమైందిగా ప్రభా. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తిడుతున్నారు ప్రభా, దూషిస్తున్నారు ప్రభా, బిడ్డలు మాటలు పడతా వస్తున్నారు ప్రభా, వాళ్ళు అన్యులు ప్రభా, బిడ్డల్ని అనరాని మాటలు అంటున్నారు ప్రభా, ఆడపిల్లల్ని కూడా తిడుతున్నారు ప్రభా. పాడు మందా, ఏడదాపురిచ్చిందో దిక్కుమాలిన మందా, ఆదివారం వదిలిపెట్టరు, శుక్రవారం వదిలిపెట్టరు, శనివారం వదిలిపెట్టరు, బుధవారం వదిలిపెట్టరు. ఈ గుంపు ఎప్పుడు వస్తానే ఉంటారు ఈ బజార్లో, ఒక్క రోజన్నా ఖాళీగా ఉండదు ఈ గుంపు. వాళ్ళనే మాటలని నాకు తెలుస్తున్నాయి. ఎన్నాళ్ళు నా బిడ్డలు ఈ మాటలు పడాలి ప్రభువా? ఏది ప్రభువా దారి అంటే సిద్ధపరిచే ఉంచాడు ఆయన. సిద్ధపరిచే ఉంచాడు. ఇదన్నా 12 అడుగులు 14 అడుగులు 40 అడుగుల రోడ్డు కొడితే డైరెక్ట్గా బైపాస్కి. నేను రెడీ చేశానా? అసలు ఇటుది అమ్మలేదు అటుది అమ్మలేదు, కరెక్ట్గా నాకు రోడ్డు ఏదైతే అవసరమైంది, మనకి ఏదైతే అవసరం కరెక్ట్గా అది అమ్మిపోయారు వాళ్ళు. ఎవరండి? చెప్పండి ఇప్పుడు. నా మైండ్ అంతా ఆయన కార్యాల మీద, ఆయన మైండ్ అంతా నా మీద, నేను అడిగిన విజ్ఞాపనల మీద, నాకు ఎదురయ్యే అవసరాల మీద. నా తండ్రి ఎంత నమ్మకమైన చూడు.